లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. నరేందర్ రెడ్డితో పాటు మరో 24 మందికి బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. షరతులతో కూడినటువంటి బెయిల్ను నాంపల్లి స్పెషల్ కోర్టు మంజూరు చేసింది. 50,000 పూచీకత్తును సమర్పించాలని ఆదేశించింది. 3 నెలల పాటు క్రమం తప్పకుండా ప్రతి బుధవారం పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో 40 మందికి పైగా నిందితులను పోలీసులు చేర్చారు. రైట్, మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. ఇదే విషయంపై కుమార్. చందు, ఏదైతే లగచర్ల ఘటనలోనే అరెస్ట్ అయిన పట్నం నరేందర్ రెడ్డితో పాటు ఇతర రైతులు అంటే సుమారు 24 మంది రైతులకైతే ఈ రోజు నాంపల్లి కోర్టు అయితే బెయిల్ అయితే మంజూరు చేసింది. ముఖ్యంగా ఇందులోనే ప్రధానంగా అయితే పట్నం నరేందర్ రెడ్డి ఉండడంతో కూడా ఇతనికి 50,000 పూచీకత్తులతో ఇది బెయిల్ అయితే మంజూరు చేసింది. అలాగే మరొక 24 మందికి కూడా 20,000 చొప్పున పూచీకత్తు బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే పట్నం నరేందర్ రెడ్డితో పాటు అలాగే మరొక పక్క మిగతా వాళ్ళందరూ కూడా ఏదైతే ముఖ్యంగా చూసినట్టు పట్నం నరేందర్ రెడ్డి 3 నెలల పాటు ప్రతి బుధవారం కూడా పోలీసులు ఎదుట హాజరు కావాలంటూ కూడా కోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. ముఖ్యంగా లగచర్ల ఘటనలోనే మొన్న కూడా ఒక రైతుకి ఏదైతే బేడీలు వేస్తూ ఏదైతే వైద్యానికి తీసుకున్న నేపథ్యంలోని ఇటు ఏదైతే ప్రతిపక్ష నేతలు కూడా ఘాటుగానే విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా నాంపల్లి కోర్టు కూడా పట్నం నరేందర్ రెడ్డితో పాటు 24 మంది రైతులకైతే బెయిల్ అయితే మంజూరు చేసింది. అలాగే వీళ్ళందరికీ కూడా పూచీకత్తులతో బెయిల్ మంజూరు చేసింది. అలాగే మరొక పక్క పట్నం నరేందర్ రెడ్డిని మాత్రం ప్రతి బుధవారం కూడా ఏదైతే విచారణకు హాజరు కావాలంటూ కూడా కోర్టు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.